హ్యాపీగా అందరూ ఆనందంగానే ఉంటారు. ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో హ్యాపీ సిట్యుయేషన్‌లో ముఖ్యంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి. మనకి ఏం డిఫరెన్సెస్ మనకేం తెలీదు. మనం ఫిజికల్ స్టేట్‌లో గాని, మెంటల్ స్టేట్‌లో గాని మనకేం తెలీదు. ఎప్పుడైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు రియల్‌గా నీలో ఎంత ఎనర్జీ ఉంది, ఎంత కెపాసిటీ ఉందనేది రియల్‌గా మనకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడే మనకర్థమవుతుంది. నిజంగా మనం చెప్పాలంటే మనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు థాంక్స్ చెప్పుకోవాలి. ప్రాబ్లమ్స్‌కి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే హ్యాపీ స్టేట్‌లో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు. కానీ రియల్‌గా ఆహ్, ఎప్పుడు డిఫికల్ట్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తున్నాం అనేది రియల్‌గా ఒక ఎక్స్‌పెరిమెంట్ అన్నమాట. ఓహో! నేను ఇట్లా ఫేస్ చేస్తున్నాను. అంటే ఇంకా నాలో ఎనర్జీస్ ఇంకా తక్కువున్నాయి. నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అని ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏదొచ్చినా సరే లైఫ్‌లో ఆ టైంకి కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే, నేనింతే మనం ప్రూవ్ చేసుకోవాలంటే, డేర్ టు యువర్ సెల్ఫ్ అని చేసుకోవాలంటే, ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడే రియల్‌గా అది మనకి బయటపడుతుంది.